బియ్యం దుడ్డు బియ్యమే, సన్న బియ్యమే. అయితే ఈ దుడ్డు బియ్యానికి సంబంధించిందే 65% దాకా పండేటటువంటిది. ఈ పండేటటువంటి బియ్యాన్ని తింటలేదు కాబట్టి దాన్ని పాలిష్ చేసి ఒకసారి, మళ్ళీ పాలిష్ చేసి ఇంకోసారి, మూడోసారి పాలిష్ చేసి తింటున్నారు. అది సన్న బియ్యం అని చెప్పి అమ్ముతున్నారు. ఇప్పుడు దీని మీదనే ఒక కథనం ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. తెల్లన్నంతో బెరి అన్నటువంటిది. బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి, థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం పడుతుంది, గర్భిణులు చిన్నారులు గుండె వైఫల్య జబ్బుకి ఆస్కారం, ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ముడి బియ్యం తినిపించాలి అన్నటువంటిది. ఆయనే చెప్పేవాడు దుడ్డు బియ్యం ఏమైంది తింటాం అని చెప్పి అది తిన్నది కూడా విజువలైజ్ చేసి చూపించారు. రాగి సంకటి లేకపోతే దుడ్డు బియ్యం ఇవన్నీ. కానీ ఈ కాలపు ప్రజలని మార్చలేము. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి ఉద్దేశం కూడా ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తానని ప్రకటించేసింది, ఫిబ్రవరి నుంచి ఇచ్చేస్తానని ప్రకటించేసింది. ఇక్కడ సన్నబియ్యం ఇవ్వలేరు. అదే సందర్భంలో దుడ్డు బియ్యం తినమని చెప్పాలి. దానికి అంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్, మనల్ని మానసికంగా సిద్ధం చేయడం అనమాట. అయ్యా దుడ్డు బియ్యం ఇస్తారు మీకు రేషను, అది తీసుకున్న తర్వాత తినండి, మీరు అమ్మేసుకోబాకండి. మీకు ఇస్తుంది నిజంగా అయితే కనుక ప్రభుత్వం ఆలోచన కరెక్ట్. 43 రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు దాని మీద, 43.5 రూపాయలు. ఎందుకు? పోషకాహారం. నిజంగా దుడ్డు బియ్యం ఆరోగ్యకరం, అందులో డౌటే లేదు. పోషకాలు అందులోనే ఉంటాయి. అంతా కడిగేసిన తర్వాత ఇంకేం పోషకం ఉంటుంది, అది వాస్తవం. కానీ జనం అలవాటు, ఆహారపు అలవాట్లో వచ్చినటువంటి మార్పు. జనానికి నూనె లేని పదార్థాలు తినమంటేనో, లేకపోతే శనగపిండి లేని మైదా పిండి లేని తినమంటేనో తింటున్నారా? జిహ్వ రుచి అనేది ముఖ్యం. కడుపు నిండా తినాలి అంటే నాలికకి రుచించాలి. సాధారణంగా ఒక సామెత ఉంది, పొద్దున్నే రాజులా తినాలా, మధ్యాహ్నానికి మంత్రిలా తినాలా, రాత్రికి అడుక్కునే వాళ్ళ తినాలి అని. అంటే పొద్దున్నే కడుపు నిండా తినేయాలా, మధ్యాహ్నానికి పట్టినంత తినాలా, రాత్రికి వచ్చేటప్పటికి సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. కానీ ఇప్పుడు రివర్స్ రోజులు. అది డాక్టర్లే చెప్తున్నారు రాత్రిపూట తినకూడదు అనేసి. కానీ జరుగుతున్నది ఏంటి? కాబట్టి ప్రయత్నం మంచిదే, కాకపోతే దానికి ఒకదానికొకటి లింకప్ పెట్టారు, అంతే తేడా.